నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక సెన్సేషనల్ న్యూస్ తీసుకొచ్చారు. అది ఒక్కసారి వార్త చూద్దాం. త్వరలో గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్సులు. ఈయన ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కేంద్ర మంత్రి అయిన తర్వాత చాలా చేంజెస్ తీసుకొచ్చారు. ఫాస్టాగ్ లాంటి అంశాలు కానీ తర్వాత రీసెంట్గా ఫాస్టాగ్లో కొన్ని సవరణలు చేశారు. సుమారుగా 200 టోల్ గేట్లు వరకు ఒక సంవత్సరం వరకు కేవలం 3,000 రూపాయలే ఛార్జ్ చేస్తున్నట్టుగా కూడా అందులో ఉంది. సో అది మంచి ఆప్షన్గా కూడా చాలామంది కొనియాడుతున్నారు. ఒకేసారి ఈ ఫాస్టాగ్ ఆప్షన్ వచ్చిన తర్వాత టోల్స్ దగ్గర ఎక్కడెక్కడైతే గంటల కొద్దీ వెయిటింగ్లు కానీ కిలోమీటర్ల కొద్దీ లైన్ క్యూ కట్టడం కానీ అవన్నీ పోయాయి. ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ వెహికల్స్ ఫాస్టాగ్ ద్వారానే ముందుకెళ్తున్నాయి. కొన్ని ఇంకా ఫాస్టాగ్ రీఛార్జ్ చూసుకోకపోవడమో లేదంటే ఫాస్టాగ్ స్టిక్కర్ అంటించకుండా వెళ్ళడము మర్చిపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఇంకా ఒక 10% అయితే ఉంది. దాని ద్వారా హైవే మీద ఒక టోల్స్ అనే కాదు, హైవే మీద పబ్లిక్ టాయిలెట్స్ సంబంధించి కానీ సదుపాయాలకు సంబంధించి కూడా మనం ఎక్కడైనా క్యాప్చర్ చేసి దానికి వాళ్ళు పోస్ట్ చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి ఫాస్టాగ్కి మనకి ఫ్రీ రీఛార్జ్ యాడ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా యాప్స్, బిజినెస్ యాప్స్ ఇస్తున్న ఆఫర్ లాగా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ విధమైన ఆఫర్ ఇచ్చింది. మీకు హైవేలో కొన్ని సదుపాయాలకు సంబంధించి, సౌకర్యాలకు సంబంధించి, మానవ వనరులకు సంబంధించి, మౌలిక సదుపాయాలకు సంబంధించి ఏవైనా కంప్లైంట్ చేసి మీరు పోస్ట్ చేయగలిగితే దానికి సంబంధించి వాళ్ళు యాక్షన్ తీసుకోవడంతో పాటు మీరు కంప్లైంట్ చేసినందుకు మీకు రీఛార్జ్ కూడా యాడ్ అవుతుందంట. సో అట్లాంటి చేంజెస్ తీసుకొచ్చిన ఇక్కడ ఫాస్టాగ్ అలాగే సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి మరొక కొన్ని నితిన్ గడ్కరీ ప్రవేశపెట్టారు. ఒకసారి చూద్దాం. పాయింట్లు తగ్గితే సస్పెన్షన్ రద్దు, కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి. గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్సులు అంటే ఒక్కసారి గ్రేడ్ వైజ్గా లైసెన్సులు ఎలా ఇష్యూ చేస్తున్నారనే దాని మీద ఒకసారి చూద్దాం. బాధ్యతాయుతమైన డ్రైవింగ్ను ప్రోత్సహించడానికి, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్సుల వ్యవస్థను ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రోడ్డు భద్రతపై భారతీయ పరిశ్రమల సమాఖ్య CII గురువారం ఢిల్లీలో నిర్వహించిన జాతీయ కాంక్లేవ్ ఆయన ప్రసంగించారు. మేము గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్ వ్యవస్థను తీసుకురావాలనుకుంటున్నాం. ఈ విధానంలో ట్రాఫిక్ ఉల్లంఘన కొన్ని పాయింట్లు తగ్గుతాయి. అలా మొత్తం పాయింట్లు తగ్గితే డ్రైవింగ్ లైసెన్స్ను 6 నెలల పాటు సస్పెండ్ చేయడం కానీ పూర్తిగా రద్దు చేయడం కానీ చేస్తాం. త్వరలో ఈ విధానాన్ని ప్రారంభిస్తాం. మంచి ఆప్షనేగా. ఎందుకంటే భారతదేశంలో ఉండే సుమారుగా కొన్ని కోట్ల కిలోమీటర్ల రవాణా వ్యవస్థకు సంబంధించి కరోనా టైంలో ఒక సర్వే జరిగింది. ఏమిటంటే ఎవరైతే కరోనా గురించి భయపడి ఇళ్లకు పరిమితమయ్యి చాలా భయభ్రాంతులకు లోనయ్యారో కరోనా మరణాల కన్నా 3 రెట్లు ఎక్కువగా రోడ్డు మరణాలు జరుగుతున్నాయంట భారతదేశంలో. కరోనా మరణాల కన్నా 3 రెట్లు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారంట. రోజు అంటే ఎట్లా మరి? ఎంత అజాగ్రత్త వల్ల, లేదా నిర్లక్ష్యమా, లేదా తలరాత, లేదంటే మనం జాగ్రత్తగా ఉన్న ఎదుటివాడు జాగ్రత్త లేకపోవడం వల్ల వచ్చి కొట్టేయడమా? ఇట్లాంటి రకరకాల విషయాల్లో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. అలాగే బస్సు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు చాలా. సో ఇలాంటి సందర్భాల్లో మ్యాక్సిమం రోడ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించే ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరెవరైతే ట్రాఫిక్ ఉల్లంఘన చేస్తున్నారో వాళ్ళకి చలానా వేయడము, ఇంకా చలానాలు పడుతున్న కొద్దీ వాళ్ళు కడుతున్నారా ఏం కాదులే అనుకున్నా తద్వారా వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్కి, ఆ వెహికల్తో పాటు ఉన్న లైసెన్స్కి ఇంపాక్ట్ జరిగి పాయింట్లు తగ్గడం, వాళ్ళు సరిదిద్దుకుంటారనుకుంటే 6 నెలల వరకు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం, లేదు అనుకుంటే దీర్ఘకాలికంగా వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా చేయడం. అమెరికాలో కూడా ఇట్లాగే ఉంటుంది. కాషను మొదటి 2 తప్పులకి క్షమిస్తారు, 3వ తప్పు నుంచి వాడికి డ్రైవింగ్ లైసెన్సే క్యాన్సిల్ చేస్తారు. చాలా పద్ధతిగా జాగ్రత్తగా వెళ్ళాలి. దానికి ప్రాపర్ రీజన్ చూపించకపోతే ఖచ్చితంగా వాళ్ళు అటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే డెవలప్డ్ కంట్రీస్, నాట్ ఓన్లీ అమెరికా, డెవలప్డ్ కంట్రీస్లో ఆ విధమైన ఉంది. బట్ అక్కడ ఏంటంటే రిసోర్సెస్ ఎక్కువ, పాపులేషన్ తక్కువ. బట్ మనకు అలా కాదు, రిసోర్సెస్ తక్కువ, పాపులేషన్ ఎక్కువ అవడం వల్ల కూడా ఇటువంటి పరిస్థితులు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అంటే అక్కడ మారాల్సింది ప్రజలే. ప్రతి పౌరుడికి ఒక పోలీసు కాపలా కాస్తూ లేదంటే నిఘా కెమెరాలు పెడుతూ చూసుకోవడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. మనం కూడా కొంత చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఒక సినిమా, మహేష్ బాబు గారి సినిమాలో కూడా అదే చూపించారు. ఒక ఫ్యామిలీతో ఒకడు ఫుట్పాత్ మీద ఎక్కి టైం అవుతుంది కదా, ఆఫీస్ టైం అవుతుంది వెళ్ళిపోతుంటాడు. వాడికి జరిమానా, ఫైన్ వేస్తే ఒక సామాన్యుడు 10,000 రూపాయల ఫైన్ ఎలా కట్టుకోగలడు అంటాడు. బట్ అక్కడ ప్రాణాలు మీదకి వస్తే అక్కడ సామాన్యుడే కదా, ఎవరు బాధ్యులు? ఆ కుటుంబానికి ఎవరు అండ? సో దాని గురించి ఒక్కసారి ఆలోచించాలి అందరూ. సో దాని మీదే మెల్లమెల్లగా కొన్ని కఠిన నియమాలు, నిర్ణయాలు తీసుకుంటే
రోడ్డు ప్రమాదాలు కొంతలో కొంత అరికట్టవచ్చు. హెల్మెట్ కూడా ఎందుకు ప్రాధాన్యత ఇస్తారంటే తలకు జరిగిన దానికి దెబ్బకి ఎవరు ఆల్టర్నేషన్స్ ఇంకా పూర్తి స్థాయిలో కనుక్కోలేదు. బ్రెయిన్కి సంబంధించి మిగతా అన్ని అవయవాలకు సంబంధించి రకరకాలుగా రెవల్యూషన్స్ వస్తున్నాయి మెడికల్ శాస్త్రంలో, అలాగే వైద్య విధాన పరిషత్తులో చాలా ఉన్నాయి. బట్ బ్రెయిన్కి సంబంధించి ఇప్పటివరకు పూర్తిగా అవగాహన ఎవరికి లేదు. కాబట్టి హెల్మెట్ ప్రాధాన్యత మరీ యాడ్స్ వేసి చూపిస్తున్నారు. కొంతమంది ఫైన్గా వేసుకోండి చెప్పి హెల్మెట్ పెట్టుకోవట్లేదు, మొబైల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు. వీటన్నిటి మీద కూడా మెల్లమెల్లగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.